హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇల్లు కట్టాలన్నా స్థలం తీసుకోవాలన్నా ఒక ప్లాన్ అనేది చేసుకోవాలన్నమాట. ఎందుకు ప్లాన్ చేసుకోవాలనుకుంటే మనం అప్పులు చేయకూడదు, లోన్లు చేయకూడదు, అప్పులు అనేది చేయకూడదు అనుకుంటే ముందే ప్లాన్ చేసుకోవాలన్నమాట. ప్లాన్ చేసుకుంటే మనకి అప్పులు అనేది లేకున్నట్ల ఇల్లు కట్టుకోవచ్చు, స్థలము తీసుకోవచ్చు అనమాట. ఒక చిన్న ప్లాన్ చేసుకున్నాం అనుకో, ఈ ప్లాన్ ఏమంటే ఒక 4 ఏళ్ల ముందు చేసుకోవాలన్నమాట. ఏం చేసుకోవాలి ఆ ప్లాన్‌లో అంటే, ఇంట్లో ఎంతమంది సంపాదించే వాళ్ళున్నారు, ఇద్దరున్నారా, ఒకరున్నారా అని చెప్పేసి ఆలోచించి, ఇద్దరు సంపాదిస్తా ఉంటే, ఒకరి సొమ్ము అనేది ఒక 4 ఏళ్ల పాటు పక్కకు తీయాలన్నమాట. ఒకరే సంపాదించే వాళ్ళే అయితే, అర్ధం అమౌంట్ అనేది పక్కకు తీయాలన్నమాట. నెలకు 30,000 సంపాదిస్తా అంటే 15,000 తీయాల, 50,000 సంపాదిస్తా అంటే 25,000 తీయాల. దాని తగ్గట్టుగా ఇంటి సంసారం చేసుకోవాలన్నమాట. చాలామందికి ఇబ్బంది అవుతుంది. ఏకదమ్మన అర్ధం అమౌంట్ తగ్గిపోతే దానికి కానీ ఒక చిన్న ప్లాన్ అనేది చేసుకోవాలి. దానికి ఎలా చేసుకోవాలంటే, చాలామంది బయట ఖర్చులు అనేది ఎక్కువగా పెడతారు. మగపిల్లలు కానీ మగవాళ్ళు కానీ బయట ఖర్చు ఎక్కువగా పెడతారు. బయట ఫుడ్ తినడం కానీ, ఏదైనా అలవాట్లు ఉన్నా కానీ, ఇట్లా డబ్బు అనేది బయట అనేది మగవాళ్ళు వేస్ట్ చేస్తారనమాట. ఈ ఖర్చులు అనేది తగ్గించుకుంటే మీకు అప్పులు లేకుండా ఇట్లా ఇండ్లు కానీ స్థలం కానీ తీసుకోవచ్చు అని చెప్పేసి మీరు ప్రతి ఒక్కరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నమాట. ఇలా చేసుకుంటే మీరనేది మీ ఆనందం కోసం ఇండ్లు కానీ స్థలం కానీ తీసుకోవాలనుకుంటే బయట ఖర్చు అనేది మగవాళ్ళు తగ్గించుకోవాలన్నమాట. ఇంట్లో కుటుంబంలో కానీ ఆడవాళ్ళు కానీ ఎక్కువగా వేస్ట్ చేసే డబ్బులు ఫంక్షన్లంట, పండగలంట, ఇలా దీనివల్ల ఎక్కువగా డబ్బు అనేది వేస్ట్ చేస్తారనమాట. అంటే తప్పనిసరి మూమెంట్‌లో మాత్రమే మనం ఫంక్షన్‌లైనా, పండగలైనా పెద్దవి చేసుకోవాలి. ప్రతి చిన్న పండగ చేయాల్సిన పని లేదు. ప్రతి చిన్న ఫంక్షన్‌కి పోవాల్సిన పని లేదనమాట. ఇలా ఫంక్షన్‌లకు కానీ, బయట ఫుడ్ తినడం వల్ల కానీ వేస్ట్‌గా డబ్బులనేది వేస్ట్ అవుతాయి. ఆడోళ్ళైతే బట్టల వల్ల కానీ చాలా డబ్బులు వేస్ట్ చేస్తారనమాట. సంవత్సరంలో 4, 5 సార్లు తీసుకుంటారనమాట బట్టలు. ఇలా తీసుకోకుండా ఇట్లా ఉండే బట్టల్ని అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే తప్పదని మూమెంట్‌లోనే మీరు బట్టలు కొన్నారనుకో, బట్టల ఖర్చు కానీ చాలా తగ్గుతుంది. ఎక్కువగా ఆడోళ్ళు తీసుకుంటారు. మగవాళ్ళైతే సంవత్సరంలో ఒకసారి తీసుకునే కష్టమే. ఆడోళ్ళు అనేది 3, 4 సార్లు కంపల్సరీగా తీసుకుంటారనమాట. తప్పదన్న మూమెంట్‌లో తీసుకోవచ్చు. లేకుంటే మనకి ఖర్చు తగ్గుతుంది కదా! ఇప్పుడు మనం ప్లాన్ చేసుకుంటున్నాం అనే ఉద్దేశంతో ఖర్చు తగ్గించుకున్నామనుకో, ప్రతి విషయంలోనూ ఖర్చులా తగ్గించుకున్నామనుకో అమౌంట్ అనేది మీకు అడ్జస్ట్‌మెంట్ అవుతుందనమాట. ఇంకోటి బయట ఫుడ్ తినకోకుండా ఉంటే చాలా హెల్త్ అనేది చాలా బాగుంటుందనమాట. బయట రకరకాలుగా చేస్తూ అంటారు. చాలామంది గోపి అంట, నూడిల్స్ అంట, బర్గర్స్ అంట అని దీని మీద ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇంట్లో అన్నం, పప్పు అన్నం తిన్నా కానీ బెస్ట్‌గా ఉంటుంది. ఒక్కోసారి కారంబో తిన్నా కానీ చాలా బెస్ట్‌గా ఉంటుంది. ఇలా ఇంట్లో ఫుడ్‌కి అలవాటు పడినారనుకో, బయట ఫుడ్ తగ్గించినారనుకో మీ హెల్త్ కానీ చాలా బాగుంటుందనమాట. ఇలా ఖర్చు అనేది మీరు తగ్గించుకుంటే ఒక 4 ఇయర్స్ పాటు మీరు ఇండ్లు కానీ కట్టియచ్చు, స్థలమైనా తీసుకోవచ్చు అనమాట. ఈ ప్రయత్నం మీరు ఆలోచన చేసినాక 100% సక్సెస్ అవుతారు. ఇంకా కొందరికి డబ్బు తీసినది ఏం చేయాలా, దీనిని ఎలా ఎత్తి పెట్టాలనేది కొందరికి ఇబ్బందిగా ఉంటుంది. డబ్బు అది ఉంది కదా అని వాడుకునే వాళ్ళు ఉంటారు కాబట్టేసి మీ బ్యాంకులో, పోస్ట్ ఆఫీస్‌లో లేదు మనకి డబ్బు ఇంకా బాగా ఆధిక్యం రావాలనుకుంటే మార్కెట్ గురించి అంటే బ్యాంకుల్లో మార్కెట్ గురించి, బిజినెస్ గురించి కొన్ని ఉంటాయి. అవి కానీ మీకు ఐడియా ఉంటే చేసుకోవచ్చు. లేదు మనకి రిస్క్ అనుకుంటే దాన్ని కానీ వదిలిపెట్టచ్చు. అది కాక మీ చుట్టుపక్కల 4, 5 లక్షలు చిట్టి వేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నా 2 ఇయర్స్ లోపల అయిపోతాయి కాబట్టేసి 15,000 నుంచి 20,000 వరకు నెలకి దీన్ని కట్టుకుంటే ఒక 2 ఇయర్స్ ఉన్నారనుకో కంపల్సరీగా మీకు వడ్డీతో సుద్దా లాస్ట్ వరకు ఉన్నారనుకో కంపల్సరీగా నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గర మాత్రమే నమ్మకంగా ఉంటే మీకు 5 లక్షల వరకు ఇట్లా కంపల్సరీగా అనేది వస్తుంది. 5, 10 లక్షల వరకు వస్తుంది. ఇట్లా సింపుల్గా ఖర్చు మనం పక్కకు పెట్టుకుంటే మీకు అనేది 4 ఇయర్స్‌లో మినిమం 10 నుంచి 15 లక్షల వరకు మీకు వెనకబడతాయన్నమాట. ఇబ్బంది లేకున్నట్లుగా ఉంటుందన్నమాట. మీరు ఇల్లు కట్టించుకోవాలి అనుకుంటే గవర్నమెంట్ కానీ మీకు సపోర్ట్‌గా ఇస్తుంది. టౌన్‌లో ఆ మధ్యలో సిటీల్లో అయితే 2-3 లక్షల వరకు గవర్నమెంట్ ఇస్తుంది డబ్బు. ఇట్లా పల్లెటూర్లలో కానీ మండలాలలో అయితే 2-2.5 లక్షల వరకు గవర్నమెంట్ ఇస్తుంది. మీరు 100% నీకు 10 నుంచి 15 లక్షల డబ్బులు ఉంటే
ఒక చిన్న రూములు 3 రూములు ఆరాంగా వస్తాయన్నమాట. కిచెన్ గానీ, బెడ్‌రూమ్, హాల్ 3 రూములకి 10-15 లక్షల లోపల ఆరాంగా ఇంట్లో కట్టుకోవచ్చు. ఒక అప్పులు లేకున్నట్లుగా. మీరు ఇది గాక పర్సనల్ లోన్‌లు తీసుకొని బ్యాంకు మీద లోన్‌లు తీసుకున్నారనుకో, 5 లక్షలు తీసుకుంటే 5 లక్షలు ఇంట్రెస్ట్ పడుతుంది. వాళ్ళు 4 ఇయర్స్, 5 ఇయర్స్ కంపల్సరీ కట్టాలంటారు. మీరు మొత్తం మీద కౌంటింగ్ చేసుకోండి. దాని తర్వాత నేను చెప్పేది ఏమన్నా అబద్ధం అనుకుంటే 10 లక్షలకి దగ్గర దగ్గర వచ్చేసి 7, 8 లక్షల ఇంట్రెస్టే వస్తుంది. వాళ్ళు చెప్పేది రూపాయి ఇంట్రెస్ట్ అంటారు, రూపాయన్నర ఇంట్రెస్ట్ అంటారు. మీరు మొత్తం మీద కౌంటింగ్ చేస్తే మీరు ఎంత తీసుకుంటారో దానికంత డబుల్ ఖర్చు వస్తుందన్నమాట 5 ఇయర్స్ పాటు. 5 ఇయర్స్ మీరు ఇల్లు కట్టించుకుని కష్టపడాలా, మిందేసుకొని దాని ప్రెషర్ పెట్టుకునే బదులు 4 ఇయర్స్ ముందే ప్లాన్ చేసుకుంటే మీరు 100% అనేది సక్సెస్ అవుతారు అనమాట. స్థలం గానీ మీరు టౌన్‌లో తీసుకుంటే రేట్ ఎక్కువగా ఉంటుంది. రొంత దూరంగా ఒక 4, 5 కిలోమీటర్ల దూరంగా తీసుకుంటే మీకు 2, 3 సెంట్లు అనేది స్థలం హరాంగా దొరుకుతుంది. మీరు ఎత్తిపెట్టుకునే డబ్బు తగ్గట్టుగా. ఇలా సమస్యలు లేకున్నట్లాగా 100% మీకు అప్పులు లేకున్నట్లా సక్సెస్‌ఫుల్ అవుతారు. హెల్త్ కానీ బాగుంటుందన్నమాట. ఈ చిన్న పద్ధతులు పాటించుకుంటే, చిన్న ఆలోచనలు చేసుకున్నామనుకో మీరు 100% సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరొకరికి ఈ వీడియో పోతుంది ఫ్రెండ్స్. ఉంటా.